తెలంగాణ కాంగ్రెస్లో ఆ ఇద్దరు మహిళలు ఫైర్ బ్రాండ్ లీడర్లు ప్రస్తుతం పార్టీలో కీలక స్థానాల్లోనే ఉన్నారు. అయితే తమ గలంతో ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేయాల్సిన ఆ లేడీ లీడర్స్ సొంత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, పార్టీ నేతలపై విమర్శలు చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అయితే చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ మహిళా నేత వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వ విధానాలను, లోపాలను తప్పుపడుతుంటే మరొకరేమో తమ వర్గానికి పదవులు ఇవ్వడం లేదని ఏకంగా హైకమాండ్ తలుపు తడుతున్నారు. ఇంతకు ఎవరా బిగ్ లేడీ పొలిటీషియన్స్? వారి అసంతృప్తికి కారణమేంటి? కాంగ్రెస్లో రాములమ్మ సైలెంట్. సర్కారు వైఫల్యాలపైనే అప్పుడప్పుడు స్పందన. లేటెస్ట్గా షాబాద్ 6 హత్యల ఘటనపై విజయశాంతి ఫైర్. ఇక కమ్మ లీడర్లకు పదవులేవి అంటూ గరమైన రేణుకా చౌదరి. పదవులు అనుభవిస్తూ ఇదేనా మీరు చేసేదని పార్టీలో విముఖత. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సొంత పార్టీపై నేతలపై విమర్శలు తెలంగాణ కాంగ్రెస్లో సర్వసాధారణమే. ప్రస్తుతం హస్తం పార్టీలో ఇద్దరు మహిళా లీడర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. వాళ్లే ఎమ్మెల్సీ విజయశాంతి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. వాస్తవానికి రాజకీయాల్లో వీళ్ళిద్దరికీ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్. వీళ్లు క్రియాశీలంగా ఉంటే పార్టీకి చాలా ప్లస్ అవుతుందని, దానికి తోడు సీనియారిటీని గౌరవిస్తూ పదవులు కట్టబెట్టింది నాయకత్వం. అయితే వీళ్లు ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడం కన్నా వీలు కుదిరినప్పుడల్లా సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఎక్కువగా అసమ్మతి గళాలు వినిపించడం రాష్ట్ర కాంగ్రెస్కు పెద్ద షాక్లా మారుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు విజయశాంతి. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సీనియర్ నేతగా ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. పార్టీ అగ్రనేతలతో పరిచయాల వల్ల రేసులో చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ అనూహ్యంగా రాములమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పదవితో విజయశాంతి రాజకీయంగా మళ్లీ క్రియాశీల పాత్ర పోషిస్తారని, ఉద్యమ నాయకురాలిగా కాంగ్రెస్కు ఇది అదనపు బలమవుతుందని చాలామంది హస్తం నేతలు ఊహించారు. విపక్షాలకు కౌంటరిస్తూ పార్టీ వాయిస్ని, ప్రభుత్వ పనుల్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్తారని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ విజయశాంతి అనుకున్న స్థాయిలో పార్టీలో కీ రోల్ పోషించటం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించటం లేదు. అయితే ఇక్కడి వరకు పార్టీకి అభ్యంతరం లేకున్నా అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా ఆమె చేస్తోన్న కామెంట్సే పార్టీకి కష్టంగా మారుతున్నాయట. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా డ్రైవర్ ఆత్మహత్య నేపథ్యంలో స్పందించారు విజయశాంతి. అలాగే ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, బకాయిల వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. రీసెంట్గా షాబాద్ 6 హత్యల ఘటనపై కాస్త ఘాటుగా ఫైర్ అయ్యారు రాములమ్మ. మహిళల భద్రత విషయంలో పోలీసుల వైఫల్యం వల్లే షాబాద్ ఘటనలు జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు. అయితే వైఫల్యాలపై పార్టీ అంతర్గత మీటింగ్లో ప్రభుత్వానికి సలహాలివ్వటం వేరు, ఇలా బహిరంగ ప్రకటనల ద్వారా పోస్టులు పెట్టడం వేరని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇక మరొక ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గతంలో కమ్మ నాయకులకు పదవులు ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దల దగ్గరికి తీసుకువెళ్లారు. సొంత పార్టీ నేతలే ఆ వర్గం వారికి పదవులు ఇవ్వనివ్వడం లేదని ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట. రీసెంట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎదుగుతున్నాయి. కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మా జిల్లా మంత్రులు చప్పుడు చేయటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు రేణుకా చౌదరి. అసమ్మతితోనే ఫైర్ బ్రాండ్ లీడర్లిద్దరూ పార్టీకి దూరంగా ఉంటున్నారా, అందుకే ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారా అన్నది ఓవైపు చర్చ జరుగుతోంటే, మరోవైపు వారి తీరును పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తే ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రచారం చేయటం లేదు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కానీ ప్రభుత్వంపై ఇలాంటి వ్యతిరేక కామెంట్స్ చేయటం ఏంటని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంతో మంది నేతలు ఉన్నా అందరినీ కాదని రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు 4 గోడల మధ్య చేయాలి, కానీ ఇలా బహిరంగంగా విమర్శించటం ఏంటి అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా ఇలా సొంత పార్టీ నేతలు పార్టీని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించటం ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్టవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.